ఇవన్నీ జరుగుతుంటే ఇది ఒక పక్కకి జరుగుతుంటే గవర్నమెంట్ అసలు రేవంత్ రెడ్డి ఈయన ఏం ముఖ్యమంత్రి అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఉన్నది, వెంటనే బర్దరఫ్ చేయాలి గవర్నమెంట్ను. కానీ దరిద్రం ఏంటంటే అక్కడ మీద అట్నే పడైంది కదా, వాళ్ళు వస్తే మళ్ళీ గదే అవుతుంది కదా, రొంట జట రావన్న కథ అయ్యేటట్టున్నది, అటు అట్లే ఉన్నది ఇటు అట్లే ఉన్నది. సో ప్రజలకు ఇప్పుడు ఇంత జరుగుతుంటే కొంతమంది అంటే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మదన పడుతున్నారు, అది వేరే విషయం. కొంతమంది ఇంత బహిరంగంగా నిస్సిగ్గుగా ఏమాత్రం లజ్జ లేకుండా మానవత్వం లేకుండా ఆ మైనర్ బాలికను తన క్యారెక్టర్ అసాసిన్ చేసేటట్టుగా ఏవేవో మార్పుడు అవోటి ఇవోటి ఏవేవో బజాట్ల పట్టించేసి పంపుతా ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజానికి దేశానికి మొత్తానికి అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో నిజంగా ఇప్పుడు ఆయన బెదిరించినట్టు ఆయన అన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళు మానసికంగా డిప్రెషన్కి పోతుంటే మీరు డిప్రెషన్ కాదు ఆల్రెడీ చంపిపడేసిరు, వీళ్ళని కుటుంబాన్ని నాశనం పట్టించేసిరు. ఆఖరికి 50,000 రూపాయలకు అదేదో వచ్చి డిమాండ్ చేసిరు, 50,000 రూపాయలు కావాలని చెప్పని మేము పంపించినాము, 5 కోట్లు అంటున్నారు, ఓసారి 5 లక్షలు అంటున్నారు. ఇట్లా ముచ్చట పెట్టి జనానికి ఏంటంటే వీళ్ళు ఏదో పైసల గురించి పోయిన లెక్క 100 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ కుటుంబాన్ని తొక్కిపడేసి నాశనం చేసి మళ్ళా పక్కకి 2-3 అయ్యగారాసంటోళ్ళని ఏసాలు వేసిన వాళ్ళని పక్కకు నిలబెట్టుకొని ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే దేవునికి పెట్టినటువంటి సభల ఆయనే దుర్మార్గుడు, ఆయనే అధర్మం చేసి, ఆయనే అన్యాయం చేసి, ఆయనే మోసం చేసి, ఆయనే దగా చేసి, తోకా చేసి, ఆయన కొడుకు చేసిండు, ఈయన చేసిండు. బయటికి వచ్చి లాభ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని నినాదాలు ఇప్పిస్తున్నాడు. ఇది జనాలు అని తింటున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని శ్రీరాముడు చెప్పినాడా నీకు ఈ పనులు చేయమని, చెత్త పనులు చేయమని చెప్పి? మర్యాద పురుషురామ్ ఇవన్నీ ముచ్చట్లు చెప్పి కానీ చెప్పిండా? నీ ఆ సొంటలు అనుకుంటే ఆ శ్రీరామచంద్రుడు ఉండేది ఉంటే ఆ బాణం ఉండేది ఉంటే ఛాతికెళ్ళి గుండెలకెళ్ళి తీసి అవతల పడేస్తుండే. నిజంగానే కనుక రాముడు అంటాడు ఆ గవర్నమెంట్లో ఎవడన్నా ఉండేది ఉంటే ఇప్పటికైనా తీసుకోపోయి ఇంట్లో కాదు బొక్కల వరేయాలి. బండి సంజయ్ని కూడా బొక్కల వరేయాలి, ఒక కొడుకుని కాదు. ఎందుకు బొక్కల వరేయాలంటే ఇంటర్నల్గా వాళ్ళ తల్లిదండ్రులను మైనర్ బాలిక తల్లిదండ్రిని బెదిరించడే కాక యావత్ సమాజాన్ని ఇలా మనందరినీ రాక్షసులట మనమందరం.